మనిషికి కాళ్ళు చేతులు ఎట్లనో ఇప్పుడు ఫోను కూడా అట్లా తయారైంది. పెద్దోళ్ళ సంగతి ఎట్లున్నా నడుస్తుంది గాని నేరి చిన్న పొల్లగాండ్లైతే ఫోను చూసి చూసి ఆగమైతుండ్రు. కండ్లు ఖరాబు, దిమాగ్ ఖరాబు, మొత్తం జిందగీనే ఖరాబ్ చేసుకుంటుండ్రు. ఆఖరికి బువ్వ దినాలన్నా ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. సుట్టమై వచ్చి దయ్యమై వట్టినట్టు చేస్తుంది సెల్లు ఫోను. అందుకే ఇగో పొలగాండ్లతోని సెల్లు ఫోను బంద్ చేయించనీకే గీ టీచరమ్మ ఏం చేసిందో చూడుండ్రి. మేసేయాలకు కూసినట్టు కూసేయాలకు మేసినట్టు పిల్లలకు వద్దు వద్దన్న ఊకే ఫోన్లో మూతి పెడితే అందరిగా గీ లెక్కనే చెయ్యాలి. ఇక అసలు ముచ్చట్లకు పోతే గిది ఓ ప్రైవేటు బడి. పొలగాన్లతోని ఫోన్ చూసుడు బంద్ పెట్టియాలని ఇక్కడ పనిచేసే టీచర్ అమ్మ పెద్ద ప్లానింగే వేసింది. కథ దర్శకత్వం అన్ని తానే చేసింది. పొలగాన్లను తరవైన కూసున్న పెట్టి అచ్చం తాను కూడా వాళ్ళ లెక్కన మారిపోయింది. అసలు కథ సురువు చేసింది. అవి చూడర్రే, బడికేంచి రాగానే బస్తా పక్కకు బారేసి ఫోన్ ఒత్తుతుంటే అమ్మొచ్చి బువ్వ తినిపించినట్టు, నాకు బువ్వొద్దు ఏమొద్దని ఫోన్ చూసుకుంటా కూసున్నట్టు, అటెనక జర సేపటికి చదువుకో బిడ్డ అంటే నాకు చదువద్దు ఏమొద్దని ఫోన్ ఒత్తుకుంటా కూసున్నట్టు, ఆఖరికి గట్ల ఫోన్ ఒత్తి ఒత్తి చూసి చూసి కండ్లు ఖరాబ్ అయితే డాక్టర్ అమ్మ దగ్గరికి పోయి పట్టి కట్టించుకున్నట్టు, అంత సినిమా చూపించినట్టే పొలగాన్ల ముంగట డ్రామా చేసి చూపించింది టీచర్ అమ్మ. డ్రామాను ఎట్లా రక్తి కట్టించింది అని అంటే ఫోన్ చూసి చూసి టీచర్ అమ్మకు నిజంగానే కండ్లు పోయినాయేమో అనుకుర్రు పొలగాన్లు. మస్తు బుగులు పట్టిండ్రు. ఇగో ఇప్పుడు చూడండి ఫోను అని తీసుకుపోయి ఇస్తుంటే ఏ వద్దు వద్దు మాకు ఫోనే వద్దు అని భయపడ్డరు. చాలా మంది ఏడుపు చాలు చేసిండ్రు. మాకు ఫోన్ వద్దంటే వద్దు అనుకుంటా రాగం తీసిండ్రు. అట్లా చిన్న డ్రామా ఆడి పొలగాన్లను మళ్ళా ఫోన్ అనేది ముట్టుకోకుండా చేసింది టీచర్ అమ్మ. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగ మరగ తిరుగుతుంది. ఇప్పుడు టీచర్ అమ్మ చేసిన ఐడియాకు మస్తు మెచ్చుకుంటున్నారు జనాలు. అయ్యా వాళ్ళు కూడా పిల్లలకు గిట్ల మంచిగా సమజేటట్టు నయానో భయానో చెప్తే ఇక పొలగాన్లు ఫోన్ జోలికే పోరు అని కామెంట్లు పెడుతున్నారు ఇంతమంది నెట్టన్నలు.